హాయ్ అండి, అందరికీ దేవుని నామాలు ఎంతో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరు బాగున్నారు సార్? మేము కూడా బాగున్నామండి దేవుని కృప వల్ల. ఈరోజు ఒక వాక్యం చూసుకుందామండి. మత్తయి 6:33లో చెప్తున్న వాక్యం ఏంటంటే, కాబట్టి ఆయన మొదట రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడని మీకు అనుగ్రహించబడి ఉంది. అతని నీతి రాజ్యం అంటే ఏంటండి? 2 నీతులు ఉన్నావండి. ఒకటి మనిషి యొక్క నీతి, ఇంకొకటి పైనుండి వచ్చిన నీతి. మనిషి యొక్క నీతి ద్వారా పరలోక రాజ్యం ఎప్పటికీ వెళ్ళామండి. నిజంగా నేను కూడా 30 సంవత్సరాలు బట్టి నేను నా యొక్క పనుల ద్వారా, నా యొక్క క్రియల ద్వారా, నిజంగా ధర్మశాస్త్రం పాటించడం ద్వారా, కానుకలు ఇవ్వడం ద్వారా, నిజంగా దాన ధర్మాలు, పుణ్యకార్యాలు ఇవన్నీ కూడా చేశాను. కానీ నా పాపం అయితే పోయేది కాదు. రోజు నేను కూడా పాపం కడుక్కునేదాన్ని, పాపం ఒప్పుకునేదాన్ని. ఎలా అంటే, దేవా నేను పాపిని, ఘోరమైన పాపిని, దేవా నన్ను క్షమించు దేవా అని చెప్పేసి ఎంత నేను ప్రార్థన చేసినా నిజంగా ఆ యొక్క ప్రార్థన అయితే దేవుడు విండండి. నిజంగా విండనుకొని నేను ఎప్పుడు తెలుసుకున్నాను? 2021లో తెలుసుకున్నాను. యోహాను 9:31లో ఉంది, దేవుడు పాపుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకించడనేసి. నిజంగా అది గొప్ప దేవుడు. నిజంగా నాకు 2021లో తెలియజేశాడు. ఈ గొప్ప రక్షణ నాకు ఇచ్చాడు. మనిషి యొక్క నీతి ద్వారా అయితే మానవుడు పరలోక రాజ్యం వెళ్ళండి. నిజంగా దేవుడు యేసుక్రీస్తు సిందించిన రక్తం ద్వారా మాత్రమే పరలోక రాజ్యం అండి. దేవుని యొక్క నీతి అంటే యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి మన కోసం, మన పాపముల కోసం, మన అపరాధముల కోసం ఈ లోకానికి రావడం జరిగింది. అతను చిందించిన రక్తం ద్వారా, అతను కాచిన రక్తం ద్వారా, అతను పొందిన దెబ్బల చేత మన కోసం అతని శరీరం నలగొట్టడం ద్వారా మనం ఏమయ్యామంటే నీతిమంతులమయ్యాము, పరిశుద్ధపరచబడ్డాము. హెబ్రీ పత్రిక 10:10లో చెప్పినట్టుగా యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడు చేత ఆ చిత్తం బట్టి మనము పరిశుద్ధపరచబడ్డామండి. మనిషి యొక్క నీతి ద్వారా ఎప్పటికీ పరలోక రాజ్యం వెళ్ళమండి. దేవుని యొక్క నీతి ద్వారా మాత్రమే పరలోక రాజ్యం. ఆ నీతి ద్వారా మాత్రమే నేనే మార్గాన్ని, నేనే జీవాన్ని, నేనే సత్యాన్ని. అతని ద్వారా మాత్రమే మనం పరలోక రాజ్యం వెళ్తామండి. నిజంగా గొప్ప దేవుడు అండి. మనకి గొప్ప రక్షణ ఇచ్చాడు, గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. ఎవరికి లేని భాగ్యాన్ని నిజంగా నాకు ఇచ్చాడండి. 2021లో నేను తెలుసుకున్నాను. నిజంగా నా ప్రార్థన మొత్తం 35 సంవత్సరాలు బట్టి తెలుసుకున్నాను. 35 సంవత్సరాలు బట్టి నా ప్రార్థన ఆలకించలేదనేసి. నిజంగా నా ప్రార్థన 2021లో నేను తెలుసుకున్నాను. యేసుక్రీస్తు సిందించిన రక్తంలో నేను కడగబడి నీతిమంతురాలని.